యోబు గ్రంథము 31వ అధ్యాయం 7వ వచనము, 3rd లైన్ అండి, 7వ వచనం. నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. సో వ్యర్థమైన దాని యందు మనం మనస్సు పెడితే ఏమవుతుంది? మన మనస్సును వ్యర్థమైన వాటి యందు, ఇప్పుడు చూడండి, ఆ బిడ్డ వేట నేర్చుకోవాలని వచ్చాడు, కానీ అతని గురి దేని మీద ఉంది? అక్కడ ఉన్న ఫ్రూట్స్ మీద ఉంది. ఒక అబ్బాయి దృష్టి ఏమో ఆ పువ్వుల మీద ఉంది, ఒక అబ్బాయి దృష్టి కొమ్మల మీద ఉంది, ఒక్కని దృష్టి మాత్రమే గురివైపు ఉన్నది. సో ఈ లోకములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన జీవిత యాత్రలో మనం దేని మీద గురి పెడుతూ ఉన్నాం? పర్వతము ఎక్కాలి అంటే పర్వతం ఎక్కే వాళ్ళకి ఏం కావాలండి? గురి ఉండాలి కదా. గురి లేకుండా పోరాడితే ఏమవుతుంది? మనం ఓడిపోతాము, కింద పడిపోతూ ఉంటాం. అందుకే తిమోతి పత్రికలో కూడా పౌలు గారు ఏం చెప్పారంటే, నేను గురి చూడని వాని వలె లేను, కానీ గురి చూచి నేను పరుగెడుతూ ఉన్నాను. పందెమందు పోరాడే వాళ్ళు ఏం చేయాలట? గురి చూచి పరిగెత్తాలి. సో మనకి తెలుసు, ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్ చేసేటప్పుడు చుట్టూ ప్రజలు ఉంటారు కదా. కొంతమంది ఏం చేస్తారండి? ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, మనల్ని నిరుత్సాహపరిచేవారు కొంతమంది ఉంటారు. మరి ఆ ఆటగాడంటే అందరికీ ఇష్టం ఉంటుందంటారా? అందరు ఆటగాళ్ళు అందరికి ఇష్టం అవ్వరు కదా. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కానీ పందెమందు పరిగెట్టేవాడు ఏం చేయాలి? మనల్ని ప్రోత్సహించే వారి వైపు చూడకూడదు, మనల్ని నిరుత్సాహపరిచే వారి వైపు మనము చూడకూడదు. ఇప్పుడు మన విశ్వాస జీవితంలో ఎంతోమంది మనలను ప్రోత్సహిస్తారు, ఎంతోమంది మనలను నిరుత్సాహపరుస్తారు. ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి? చెప్పాలి నిఖిత, ప్రీతి చెప్పాలి. మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారా? మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారా? మనల్ని ఎప్పుడు నిరుత్సాహపరిచేవారే చాలామంది ఉంటారు. మనల్ని ప్రోత్సహించేవారు బహుశా 100కి 1-2 ఉంటారు. కానీ మనం ఏం చూడకూడదు? అది చూడకూడదు, ఇది చూడకూడదు. ఏది చూడాలి? క్రీస్తు వైపు చూస్తూ మనం గురి వద్దకే పరిగెత్తాలి. ఇక్కడ యోబు గారు చెప్తున్న విషయం ఏంటంటే, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. ఎందుకు వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టవద్దు అని చెప్పారంటే, మన మనస్సు ఎటు వెళ్తుందోనంట, మన కన్నులు అటువైపు వెళ్తాయంట. ఈ పాయింట్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మన మనస్సు ఎటు వెళ్తుందో, మన మనస్సు దేని మీద ఉందో, మన కన్నులు కూడా దానివైపు వెళ్తూ ఉంటాయి. దావీదు గారి గురించి మనకి తెలుసు. ఆయన మిద్దె మీద ఉండి చూడకూడని విషయాన్ని చూచి ఆయన ఏం చేశారండి? పాపము చేశారు. సో పాపము చేసిన తర్వాత దాని యొక్క ప్రతిఫలము ఎంత తీవ్రంగా ఉందో మనకి తెలుసు. సో మన మనస్సును ఏం చేయాలట? మనం చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. మనస్సును వ్యర్థమైన వాటి యందు మనం పెట్టినట్లయితే పర్వతం ఎక్కగలమంటారా? ఎక్కలేము కదా. సో మరి యొక్క వ్యక్తి బైబిల్ గ్రంథములో ఆ విధంగా చేసిన వ్యక్తి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం అండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. పేజీ నెంబర్ 741 అండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. ఇక్కడ మనం చూస్తూ ఉంటే, అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినమును మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. సో ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, నీ మనస్సును అప్పగించి. మరి దానియేలు గారు ఏం చేశారట? దేవునికి మనస్సును అప్పగించారు. అప్పగించినందువలన ఏమవుతుంది? వాళ్ళు ఆయన దేవుని యొక్క దర్శనాన్ని పొందినారు. మనం కూడా ప్రార్థనకని మోకరిస్తాం, కానీ మన మనసు ఎక్కడ ఉంటుందండి?
ఎక్కడ ఉంటుంది? రకరకాల ఆలోచనలు సెల్ ఫోన్ మీద ఉంటుంది, అలాగే ఇంట్లో వంట మీద ఉంటుంది, మన బిడ్డల మీద ఉంటుంది, ఆయా వ్యాపకాల మీద మనకు ఉంటుంది. కానీ పూర్తిగా దేవుని మీద ఏకాగ్రత కలిగి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మన విశ్వాస జీవితంలో బాహ్య సంబంధమైన విషయాలకే మనం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము, కానీ పర సంబంధమైన విషయాలపైన, దేవునిపైన మనం ఏకాగ్రత కలిగి ఉన్నామా లేదా మనం యోచించుకోవాలి. సో పర్వతము ఎక్కాలి అనేది ఈజీ అయిన విషయమేమీ కాదు. ఈ పర్వతము ఎక్కాలి అంటే మొట్టమొదటిగా లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాము, మనము కపటముగా ఉండకూడదు. రెండవదిగా పర్వతము ఎక్కాలి అంటే వ్యర్థమైన దాని యందు మనస్సును ఉంచకూడదు. ఇప్పుడు బిడ్డలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలండి? చదువు మీదే ఉండాలి. చదువు కాకుండా సెల్ ఫోన్స్, ఫ్రెండ్స్, ఇలాంటి వ్యాపకాలు ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వగలరంటారా? అనుకున్న గోల్కి మనం రీచ్ కాలేం కదా. సో మన ఫోకస్ దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. అంటే అందుకే ప్రభువారు అన్నారు, పైనున్న వాటి మీదే మన మనస్సు పెట్టుకోవాలట. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. కొలసీ పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి, పేజ్ నెంబర్ 153, మొదటి వచనం అండి. మొదటి వచనం 183 అండి, 183, 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. సో మన దృష్టి దేని మీద ఉండాలట? పైనున్న వాటి మీద ఉండాలి. పైన ఏముంది? పైన ఏముందంటారు? ఏముందట? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సో మనము దేని మీద దృష్టి పెట్టాలండి? పైనున్న వాటి మీద. పైనున్న వాటి మీద అంటే భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకూడదా అంటే పెట్టకుండా మనకి పనులు జరగవు. కానీ మన మెయిన్గా మన యొక్క మొదటి ప్రాధాన్యత దేని మీద ఉండాలంటారు? మొదటి ప్రాధాన్యత దేవునికి మనము ఇచ్చేవారంగా ఉండాలి. ఆయన వైపు మనం గురి కలిగి ఈ లోకంలో జీవించాలి. ఫర్ ఎగ్జాంపుల్, పైనున్న వాటి మీద మనసు పెట్టుకోవడం అంటే మన ప్రార్థనకి మోకరించామనుకోండి, ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి. ప్రభువా, నా భర్తను కాపాడు, నా భార్యను కాపాడు, నా బిడ్డలను కాపాడు, ఉద్యోగాలనైనా, పెళ్ళిళ్ళునైనా, పిల్లలనైనా, ఇల్లు కట్టుకోవాలనైనా, అప్పులనైనా, ఇవే కదా మనం కోరుకునేది. ఇంకేమన్నా మనం కోరుకుంటున్నామా? ప్రభువా, నేను ఇంకా రక్షణలో, నా కుటుంబంలో రక్షింపబడని వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళ రక్షణ కొరకు మనం ప్రార్థిస్తున్నామా? ప్రభువా, నేను ఇంకా నీతిగా జీవించాలి, ఇంకా నేను ఆత్మీయంగా బలపడాలి, ప్రార్థనలో నేను ఇంకా స్థిరపరచబడాలి అని మనం ప్రార్థన చేస్తున్నామండి. దేనికోసం ప్రభువును వెతుకుతున్నాం? మనం భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం? పర్వతాలకు మనం ఎక్కలేకపోతున్నాం. అందుకే దేవుని కార్యముల పట్ల మనకేముంటం లేదు, ప్రాధాన్యత అనేది ఉండడం లేదు. 6 దినములు దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఒక్క దినము దేవునికి ఇచ్చుట మనకి చాలా కష్టమైపోతుంది కదా. సో దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్దాం. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఏం చదువుకున్నామండి? కొలసీల పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకూడదు. సో భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? దావీదు గారు మనస్సు ఎక్కడ పెట్టారండి? భూ సంబంధమైన వాటి మీద పెట్టారు కొన్నిసార్లు ఆయన. సో దానివల్ల ఏమైంది? ఆయన జీవితంలో చాలా కష్టాన్ని, దుఃఖాన్ని,
దేవుని యొక్క శిక్షకు ఆయన గురి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దృష్టి పైనున్న వాటి మీద ఉండాలన్నమాట. అందుకే మత్తయి సువార్తలో ప్రభువారు ఏం చెప్పారు? నా రాజ్యమును నా నీతిని మొదట వెదుకుడి, పిదపవన్నీ మీకు అనుగ్రహించబడుతూ ఉంటాయి. సో ఈ లోకంలో మనం ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటాం. మనకి తెలుసు, బ్యాంకులో మనం డిపాజిట్ వేసినప్పుడు ఇంట్రెస్ట్ వేయమని మనం అడగాలండి. బ్యాంక్ వాళ్ళని అడగక్కర్లే, ఆటోమేటిక్గా మనకు అందులో క్రెడిట్ అయిపోతానే ఉంటుంది. అలాగే మనము దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం వెతుకుతూ ఉంటే ఇహలోక విషయాలన్నీ కూడా యాడ్ అయిపోతూ ఉంటాయంట. అంటే మనకి ఆటోమేటిక్గా క్రెడిట్ అయిపోతూనే ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాము? వాటిని మానేసి వీటిని మనం వెతుకుతా ఉంటాం అన్నమాట. సో మనం ఇద్దరు వ్యక్తులను చూచాము. దావీదు ఏం చేశాడండి? భూ సంబంధమైన చూడకూడని విషయాన్ని చూచి పాపం చేశాడు. అందుకే యోబు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, మనస్సు ఏం చేస్తుందట? ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం అండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 3వ లైన్లో, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. మనస్సు ఎక్కడుందో కన్ను కూడా అక్కడికే వెళ్తూ ఉంది. కాబట్టి మన మనస్సును ప్రభువుపై లగ్నము చేయట. అందుకని దావీదు గారు ఏం ప్రార్థన చేశారు? ప్రభువా, నాకు ఏక దృష్టి కలుగచేయము, నీ నామమునకు భయపడునట్లు నాకు ఏక దృష్టి కలుగచేయం. ప్రతి దినము కూడా మనం ఈ ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నాకు ఏక దృష్టిని కలుగు చేయండి. నీ వైపు చూచే కన్నులు, నిన్ను చూచే కన్నులు, దేవా నీపైనే ఆనుకునే మనస్సు ప్రభా నాకు దయచేయి నాయన అని మనం ప్రార్థన చేయాలి. అందుకని మన ప్రార్థనలో ఆత్మ సంబంధమైన విషయాలే ఫస్ట్ 10 పాయింట్స్ ఏముండాలి? మనకి ఆత్మ సంబంధమైన విషయాలే మనకి ఉండాలి. తరువాతే ఇహలోక సంబంధమైనవి. సో ఇక్కడ యోబు గారు దేని గురించి భయపడుతున్నారండి? మనస్సు ఎక్కడికి వెళ్తుందో కన్నులు కూడా ఏమవుతాయి? ఆటోమేటిక్గా మనస్సును అనుసరిస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మన మనస్సును ఏం చేయాలి? జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. అందుకని ఈ మనస్సును మన కంట్రోల్లో పెట్టుకోవడం చాలా కష్టం కదా. ఏదైనా పెట్టుకోవచ్చు అంట, కానీ మనస్సును కంట్రోల్లో పెట్టడం చాలా కష్టం అంట. అదే సొలొమోన్ గారు చెప్తున్నారు, చూద్దామండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము పేజ్ నెంబర్ 543 అండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకునివాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. అంటే ఒక పట్టణాన్ని పట్టుకునే దానికంటే మన మనస్సును మనం కంట్రోల్లో పెట్టుకోవడం చాలా కష్టం అన్నమాట. అంటే పట్టణం పట్టుకోవడం ఈజీ అంటారా? ఒక పట్టణాన్ని మనం జయించడం చాలా కష్టం. ఎంతో సైన్యం ఉండాలి, ఎంతో మంది బలం ఉండాలి, ఎంతో శక్తి ఉంటేనే కానీ ఒక పట్టణాన్ని ఒక వ్యక్తి జయించలేడు. కానీ దానికన్నా కష్టమైన విషయం ఏంటంట? మనస్సును స్వాధీనపరచుకొనుట. సో మనం ప్రేయర్కి కూర్చుంటాం, మన మనస్సు ప్రభువుపై పెట్టడానికి చాలా టైం మనకి పడుతూ ఉంది కదా. సో ఈ వ్యర్థమైన దాని అందు మన మనస్సు పెట్టకుండా ఏకాగ్రతతో మనం ప్రార్థన చేసినప్పుడు, ఏకాగ్రతతో మన విశ్వాస జీవితం, మన చుట్టూ మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి. సైతాను మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? మభ్యపరుస్తూ ఉంటాడు. నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను. కానీ మన గోల్ ఏంటండి? గురి చూచి మనము దేవునిలో పోరాడుట. సో మనము ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని విశ్వాస జీవితంలో ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు,
విశ్వాస జీవితంలో కిందకి మనల్ని లాగేవారు ఉంటారు. కానీ మన దృష్టి ఎవరి మీద ఉండాలండి? దేవుని మీదే గురి చూచి పోరాడాలి. అందుకే కీర్తనాకారుడు ఏమని ప్రార్థన చేశారో మనం చూద్దామండి. కీర్తనలు 86వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనమండి. 11 మనం చెప్పుకున్నాం, పట్టణాన్ని స్వాధీనపరచుకొనుట కంటే మనస్సును స్వాధీనపరచుకొనుట చాలా కష్టం. కాబట్టి మనకి ఎవరు సహాయం చేస్తారు? దేవుడు మనకి సహాయం చేస్తారు. కాబట్టి మనం దేవుని ఏం ప్రార్థన చేయాలి? దావీదు గారు ఏం ప్రార్థన చేశారు? 11వ వచనం, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగుచి. మనం కూడా ప్రతి దినము మన కొరకు, మన కుటుంబం కోసం ఏం ప్రేయర్ చేసుకోవాలండి? ప్రభా మీ నామమునకు భయపడునట్లు ఏకదృష్టిని కలుగచేయము. సో ఏకదృష్టి మనకి కావాలి. దేవుడే మన గురి, దేవుడే మన గోల్. పరలోక రాజ్యము చేరటమే మన గురి. సో ఈ లోకంలో మనకి ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఆటంకాలు ఎదురైనా వాటి వైపు మనము చూడక, ప్రోత్సహించేవారున్నా, నిరుత్సాహపరిచేవారున్నా ఏం చేయకూడదు? మనం వారి వైపు మనము చూడక దేవుని వైపు చూస్తూ విశ్వాసములో మనం ముందుకు కొనసాగాలి. సో వ్యర్థమైన దాన్ని అనుసరించడం వలన కలిగే ప్రతిఫలాలు కొన్ని చూచి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం అండి. సామెతలు 30వ అధ్యాయము 8వ వచనం అండి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. సో ఇక్కడ అగూరు అనే వ్యక్తి ఈ సామెతలు 30వ అధ్యాయం రాశారు. ఆయన ఏం ప్రేయర్ చేస్తున్నారండి? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. సో మన గోల్ ఏంటి? దేవుని రాజ్యాన్ని చేరాలి. అందుకే ఈ రాజ్యము చేరేటప్పుడు మనకి ఆటంకాలు రాకుండా ఉంటాయంటారా? ఆటంకాలు వస్తాయి. అభ్యంతరములు రాక మానవు. ఏమనుందండి వాక్యంలో? అభ్యంతరములు రాక మానవు గాని ఎవని వలన వచ్చినో ఆ మనుషునికి శ్రమ. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. మరి ఇంతటి గొప్ప భక్తులు ఏం ప్రార్థన చేశారు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దావీదు గారు ఏం ప్రార్థన చేశారండి? నీ నామమునకు భయపడునట్లు నాకు ఏకదృష్టి కలుగు చేయము. ఒకవేళ మీ నామానికి నేను భయపడకుండా మనుషుల వైపు చూస్తానేమో, అది ఆయన భయపడుతూ ఉన్నారు. మనం కూడా మనుషుల వైపు ఎప్పుడైతే చూస్తామో మన యొక్క విశ్వాసం ఏమవుతూ ఉంటుంది? తగ్గిపోతూ ఉంటుంది. సో మనం మనుషుల వైపు మన దృష్టి కాక దేవుని వైపు మన దృష్టిని నిలిపాలి. అందుకే పేతురు గారు నీళ్ల మీద నడిచారు. ఎప్పటి వరకు? యేసును చూచినంతసేపు నీళ్ల మీద నడిచారు. యేసు నుంచి దృష్టి మరలింది, ఆయన ఏమయ్యారండి? మునిగిపోయారు. సో మన జీవితాల్లో కూడా ప్రభువు వైపు మనం చూస్తూ ఉన్నామా? మనుషుల వైపు చూస్తూ ఉన్నామా? మనల్ని ప్రోత్సహించే వారి వైపు మనం చూడక్కర్లే, మనం నిరుత్సాహపరిచే వారి వైపు మనము చూడక్కర్లే. ప్రభువు వైపు చూస్తూ మన పందెములో ఓపికతో కొనసాగాలి. సో వ్యర్థమైన వాటిని చూడడం వలన ఇంకొక నష్టం ఏముందంటే, ఇదే 28వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందామండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాం. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికము ఇంతంతా కాదు. సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. ఒక వ్యక్తికి పొలం ఉంది, ఇంకొక వ్యక్తికి పొలం ఉంది. ఒక అతను ఏం చేసుకుంటున్నాడు? తన పొలాన్ని సేద్యం చేసుకుంటున్నాడు. తన పొలాన్ని చక్కగా నీరు పెట్టుకుంటున్నాడు. ఆ టైంకి దాన్ని మరి చక్కగా
దానికి కావలసిన విత్తనాలు ఫెర్టిలైజర్స్ వేస్తున్నాడు, దానికి కావలసిన కలుపు మొక్కలు, పనికిరాని తీగలు ఏం చేయాలి, తీసి పారవేస్తూ ఉన్నాడు. తన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది? తన పొలం మీద ఉంది. ఇంకొక అతను ఉన్నాడట, వ్యర్థమైన వాటిని అనుసరించుట. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ పొలం ఇలా ఉంది అలా ఉందని చెప్పి వాళ్ళ దాని గురించి డిస్కషన్స్ చేసుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ లోపుగా ఏమవుతుంది, మరి సోమరివాడు విచారించగా ఏముండదట, కోతకాలమున నిద్రించే కుమారుడు ఎవరట, సిగ్గుపరచు కుమారుడు. సో మనం పని చేసే టైంలో పని చేయకుండా వ్యర్థమైన వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పక్క వాళ్ళ పొలాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాక్యము ఇక్కడ ఈ రెండు ఎందుకు చెప్పారంటే, పక్కవాడి పొలం మీద దృష్టి ఉంటుంది కానీ మనకున్న పొలం మీద దృష్టి ఉండదు. ఈ పనికిరాని తీగలు తీసుకునే పని, ఈ యొక్క కలుపు మొక్కలు తీసుకునే పని, ఎరువులు వేసుకునే పని, ఏమండి వ్యవసాయం అంటే ఎంత కష్టం అంటారు, చాలా కష్టం కదా. దానికి ఏదన్నా తెగులు వస్తే ఏం చేయాలి, వెంటనే దానికి ఒక మెడిసిన్ వేయాలి. సో వీటిని మానేసి వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉంటే ఏమొస్తుందంటే ఆ వ్యక్తికి, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. అంటే మనకి ఆత్మీయ ఐశ్వర్యాన్ని మనం పొందలేము, దేవుని యొక్క జీవాన్ని మనం పొందలేము, విశ్వాసాన్ని మనం పెంపొందించుకోలేము, ఆత్మలో మనము ఎదగలేము. కాబట్టి మనము మన దృష్టి దేని మీద ఉండకూడదు, వ్యర్థమైన వాటి మీద మనస్సు మనకి ఉండకూడదు. సో మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి, వ్యర్థమైన దాని యందు కాక గురి వద్దకు మనము పరిగెత్తే వారంగా ఉండాలి. సో దానియేలు గారు ఏ విధంగా గురి వద్దకు పరిగెత్తారో మనము కూడా మనస్సును ప్రభువుపై నిలపాలి. చివరిగా ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ 180 అండి, 180, 3వ అధ్యాయము 13, 14 వచనములు చదువుకుందాం. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే పౌలు గారు ఏమని చెప్తున్నారండి, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ఏం చేస్తున్నారట, గురి యొద్దకే పరిగెత్తుతున్నారు. సో మన జీవితాల్లో కూడా మరి గురి యొద్దకు పరిగెత్తాలి అంటే ఏముండకూడదు, వ్యర్థమైన దాని యందు మన మనస్సును పెట్టుకోకూడదు. వ్యర్థమైన వాటి మీద, వేస్ట్ మ్యాటర్స్ మీద మన కాన్సన్ట్రేషన్ పెడుతున్నంతసేపు మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేం. ఈ లోపల ప్రభు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు కదా. అందుకని దేవుని యొక్క వాక్యములు ఏముందంటే, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కానే కాదు. సో మనం అలాంటి వరుసలో ఒకవేళ మనం వెళ్ళిపోతున్నామేమో. దేవుని యొక్క పర్వతము ఎక్కాలి అంటే మనము కలిగి ఉండవలసిన విషయాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిగా కపటముగా ఉండకూడదు, వ్యర్థమైన దాని యందు మన మనస్సును పెట్టుకోకూడదు.